హాయ్! అందరికీ నమస్తే. ఈరోజు మీకు నేను ఈ వీడియోలో చెప్పబోయేదేంటంటే, మన ఇంట్లోనే మనము దోస పిండి ప్రిపేర్ చేసుకుంటాం కదా! ఆ పిండికి సరైన కొలతలనేది కొంతమందికి తెలియక కొన్నిసార్లు మినపప్పు ఎక్కువైపోవడము, బియ్యం ఎక్కువైపోవడము అలా జరుగుతూ దోస అనేది సరిగ్గా రాదనమాట. దానికిప్పుడు ఒక మంచి గుడ్డి కొలత అనేది నేను మీకు చెప్పబోతున్నాను. ఆ కొలతలేంటో చూసేద్దాము. మనము చూసారా? 2 కప్పులు బియ్యానికి 1 కప్పు మినపప్పు అనేది తీసుకోవాలి. ఒక ఒక కప్పు మినపప్పు తీసుకున్నాక, ఇలాగా 1 కప్పు శనగపప్పు తీసుకోవాలి. ఒక స్పూన్ మెంతులు తీసుకోవాలి. ఇలాగా 2 కప్పులకి 1 కప్పు మినపప్పు తీసుకునేదంటే అది కరెక్ట్ కొలత అవుతుందనమాట. అలాగే మనకు నచ్చింది కొంతమంది శనగపప్పు వేసుకుంటారు, కొంతమంది కందిపప్పు వేసుకుంటారు. అది ఎక్స్‌ట్రా. అవి వాళ్ళ ఇష్టం అది. ఓకేనా? ఇలాగా 2 కప్పులు బియ్యము, 1 కప్పు మినపప్పు అనేది దేనికి కొలత అనమాట. మన ఇంట్లో దోస వేసుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడైనా ఇలాగే తీసుకోండి. మనకు దోస బాగా క్రిస్పీగా కరకరలాడుతూ బాగా రెడ్ కలర్‌లో దోస రావాలి, హోటల్ స్టైల్ రావాలి అని అనుకుంటే దానికి ఇంకో టిప్. అదేంటంటే కొంచెము మైదా పిండి, ఒక హాఫ్ స్పూన్ మైదా పిండి తీసుకోండి. ఒక హాఫ్ స్పూన్ మైదా పిండి, ఒక హాఫ్ స్పూన్ చక్కెర అనేది మనం ఈ దోస పిండిలో అనేది కలుపుకుంటే దోస హోటల్‌లో ఉంటుంది కదా! రెడ్‌గా, క్రిస్పీగా అలాగా కరకరలాడుతూ ఉంటుందనమాట. ఓకేనా? ఎప్పుడైనా ఇలాగే తీసుకోవాలి. ఇలా 2 కప్పులు బియ్యానికి 1 కప్పు మినపప్పు అనేది కరెక్ట్‌గా తీసుకుంటే మీకు దోస అనేది కరెక్ట్‌గా వస్తుంది. అది కొంతమందికి తెలియక కొలతలనేది తెలియక ఈ గుడ్డి కొలతలనేది ఈ గుడ్డి కొలతని మనము గుర్తుపెట్టుకుంటే చాలు. ఇలాగా మినపప్పు ఎక్కువైపోయి, రైస్ ఎక్కువైపోయి ఇలా దోస సరిగా రాకుండా అట్లాగా ఉంటుందనమాట. అదే ఈ చిన్న గుడ్డి కొలత అనేది మనం గుర్తుపెట్టుకుంటే మనకు దోస అనేది మంచిగా రావడం అనేది జరుగుతుంది. చూడండి, మనం అన్నీ కరెక్ట్ కొలతలతో మనము తీసుకున్నామంటే మనకు పిండి అనేది కూడా బాగా ఇలాగా వస్తుందనమాట. చూడండి ఎంత బాగుందో పిండి. ఎంత చిక్కగా ఎంత బాగుంటుందనమాట. ఇలాగా మనకు రావాలి అంటే సరైన కొలతలతో మీరు ఆ గుడ్డి కొలతని మీరు గుర్తుపెట్టుకొని ఆ కొలతలతో మీరు తీసుకుంటే దోస అనేది మీకు మంచిగా రావడం అనేది జరుగుతుంది. ఇలా పిండి ఇలా బాగా రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.